హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవా సిస్టర్స్ ఛానల్. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు ఊరగాయ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మామిడికాయ ముక్కలు ఊరగాయ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు, మెంతులు, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, పసుపు, ఉప్పు, కారం మరియు వేరుశెనగ నూనె. మీకు తయారీ విధానంతో పాటు కొన్ని టిప్స్ కూడా చెప్తాను, కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానంకి వస్తే, ముందుగా ఊరగాయ మామిడికాయలు తీసుకొని నీళ్ళలో వేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క మామిడికాయను బయటకు తీసుకొని క్లాత్తో ఇక్కడ చూపించిన విధంగా నీట్గా తుడిచి పెట్టేసుకోవాలి. కొద్దిగా తెమ్మ ఉన్నా కానీ మనకు మామిడికాయ ఊరగాయ పాడయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క మామిడికాయని కొంచెం కూడా తెమ్మ లేకుండా నీట్గా ఈ విధంగా తుడిచి పక్కన పెట్టేసుకోవాలి. అన్ని కాయలు నీట్గా తుడిచేసుకున్న తర్వాత కత్తిపీట తీసుకొని అందులో మనం ఈ మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అన్ని కాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇంట్లోనే ఫ్యాన్ కింద ఒక క్లాత్ మీద పల్చగా వేసుకొని ఆరబెట్టుకోవాలి. 1 గంట సేపు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత మిక్సీ జార్లో వేయించిన మెంతులు వేసుకొని ఈ విధంగా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఆవాలు కూడా తీసుకొని ఆవాలు కూడా మిక్సీలో వేసి ఈ విధంగా పొడి చేసి పెట్టేసుకోవాలి. తర్వాత మనం పికిల్ కోసం పెట్టుకున్న వెల్లుల్లిలో సగం వెల్లుల్లి మిక్సీలో వేసుకొని దాన్ని కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ వేసి పెట్టేసుకోవాలి. అదేవిధంగా క్రిస్టల్ సాల్ట్ కూడా తీసుకొని దాన్ని కూడా మిక్సీలో వేసి ఇలా మెత్తగా పట్టేసుకోవాలన్నమాట. నార్మల్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుండదు, కాబట్టి ఖచ్చితంగా క్రిస్టల్ సాల్టే తీసుకొని దాన్ని మిక్సీ పట్టించి ఈ విధంగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 లీటరు వేరుశెనగ నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత అందులో ముందుగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక 10 నుండి 20 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు అనేది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు అన్నమాట. ఈ ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయకుండా వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే అవి మాడిపోయేదానికి అవకాశం ఉంటుంది, కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వెల్లుల్లి రెబ్బలు అందులో వేసుకోవాలి. తర్వాత మనం ఇందాక కచ్చా పచ్చగా మిక్సీ పట్టించాం కదా, ఆ వెల్లుల్లి కూడా మొత్తం అందులో వేసేసుకోవాలి. తర్వాత అందులో 1 స్పూను పసుపు పొడి వేసి నూనె చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఊరగాయ కలుపుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. తర్వాత అందులో మనం ఇందాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 5 కప్పులు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. ఈ 5 కప్పుల మామిడికాయ ముక్కలకి 1/4 కప్పు కంటే కొద్దిగా ఎక్కువ ఉప్పు, 1/4 కప్పు మిరప్పొడి, 1/4 కప్పు ఆవాల పొడి, 1 టీ కప్ అంతా మెంతి పొడి వేసుకోవాలి. మెంతి పొడి ఎక్కువగా వేసుకుంటే చేదు అయ్యేదానికి అవకాశం ఉంటుంది, కాబట్టి మెంతి పొడి వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా కొద్దిగా మాత్రమే మెంతి పొడి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేసిన మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టే వరకు పైనుండి కిందకి, కింద నుండి పైకి అన్ని ముక్కలు బాగా కలియబెట్టుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మనకు మసాలా అనేది అన్ని ముక్కలకి బాగా పడుతుందన్నమాట. తర్వాత ఇందాక మనం కాచి చల్లార్చి పెట్టుకునే నూనె ఉంది కదా, అది తీసుకొని అందులో ఉన్నటువంటి ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, నూనె కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలియబెట్టుకుంటూ ఉండాలి. సో కొద్ది కొద్దిగా వేసుకొని కలియబెట్టుకుంటూ ఉంటే అన్ని ముక్కలకి నూనె అనేది బాగా పడుతుందన్నమాట. సో మొత్తం బాగా కలియబెట్టేసుకున్న తర్వాత ఈ పికిల్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైనటువంటి మామిడికాయ ముక్కల ఊరగాయ రెడీ. ఒకవేళ మనకు ఉప్పు కానీ లేదా ఆయిల్ కానీ తక్కువ అయింది అనిపిస్తే మళ్ళీ ఆయిల్ మనం కొద్దిగా కాంచుకొని చల్లార్చుకొని మళ్ళీ అందులో వేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఉప్పు కూడా మనం కావాలంటే కొద్దిగా దాంట్లో కలుపుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.